హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు సంబంధించిన విషయంలో మనం మాట్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనేది ఒక రాజకీయ ఆబ్రగదబ్రా అని ఎందుకు అంటున్నా అంటే, అధికారం వచ్చినటువంటి మొదటి రోజునే ప్రత్యేక హోదా అనే అంశాన్ని మర్చిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారం పోయిన తెల్లారి మళ్ళీ ప్రత్యేక హోదా పాట అందుకున్నాడు. అత్యంత మోసపూరిత అవకాశవాద వైఖరి ఇది. ఇదంతా బీజేపీ నడిపిస్తున్న డ్రామా. విభజన బిల్లు తయారు చేసింది జైరాం రమేష్. ఎందుకు ఈ అంశాన్ని ఆయన విభజన చట్టంలో పెట్టలేదు? అవకాశం ఉన్నటువంటి సమయంలో ఈ అంశాన్ని గాలికి వదిలేసి మన్మోహన్ సింగ్ గారి చేత ఉత్తుతి ప్రకటన చేయించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ఆడుకుంటున్నటువంటి తుచ్చలు ఈ కాంగ్రెస్ బీజేపీ వాదం. మన్మోహన్ సింగ్ గారి చేత మొక్కుబడి ప్రకటన చేయించింది కాంగ్రెస్, దానికి ఆమోదముద్ర వేసింది బీజేపీ. వీరిద్దరికీ ఇది ఒక రాజకీయ అవసరం మాత్రమే. ఆంధ్రదేశాన్ని చీల్చడం, తద్వారా టీడీపీని బలహీనపరచడం, అందుకు ఒక పావుగా ఇక్కడ కేసీఆర్ని అక్కడ జగన్మోహన్ రెడ్డిని వాడుకోవడం, ఇదే కాంగ్రెస్ బీజేపీల రాజకీయ అవసరం అనేది మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రెండు పాలక జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీలకు టీఆర్ఎస్ వైసీపీలతో ప్రమాదం ఏం లేదు. ఎందుకనంటే టీఆర్ఎస్ పని ముగిసింది, దాదాపుగా అది తిరిగి తలెత్తుకునేటువంటి అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. వైసీపీ ఇప్పట్లో కోలుకునేటువంటి పరిస్థితి కనబడట్లేదు. ఒకవేళ కోలుకున్నా జగన్ మీద ఉన్నటువంటి ఆర్థిక క్రిమినల్ కేసుల రీత్యా దాన్ని నియంత్రించడం తేలికే. ఇది కాంగ్రెస్ బీజేపీకి రెంటికి తెలిసినటువంటి సంగతి. ఇక రాగాపోగా ఎన్ని దెబ్బలు తిన్నా తిరిగి టీడీపీ అనేది కోలుకుంటూనే ఉన్నది. కారణం, అది ఒక రాజకీయ పార్టీగా స్థిరపడిపోయింది. కావున ఆంధ్రదేశంలో తమకు రాజకీయ స్థానం దక్కాలంటే కాంగ్రెస్ బీజేపీ రెంటికి టీడీపీని దెబ్బతీయకుండా బలహీనపరచకుండా సాధ్యం కాదు. ఈ విధంగానే మళ్ళీ ఈ ప్రత్యేక హోదా రాజకీయాలను ఏ విధంగా చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. మరి ప్రత్యేక హోదా అదొక రాజకీయ ఆబ్రగదాబ్రా అని ఎందుకన్నామనంటే, అమలయ్యేది లేదు, సచ్చేది లేదు. ఈ విషయం కమ్యూనిస్టులతో సహా అందరికీ తెలుసు. అయినా ఎవరి ప్రయోజనాలు వాళ్ళవి. టీడీపీ చంద్రబాబు నాయుడు ఏం చేస్తారో ఇప్పుడు మనం చూడాల్సిన అవసరం ఉంది. కొసమెరుపు చిన్న కేసులో 3 నెలలుగా జైల్లో విలువలాడుతున్నటువంటి కవితను మనం చూస్తున్నాం. పాపం ఆ వివేకానంద రెడ్డి కేసుతో సహా జగన్ మీద ఉన్నటువంటి ఏ ఒక్క కేసులోనూ ఒక్క కదలిక లేదంటే అతని అవసరం పై రెండు పార్టీలకు ఇంకా ఉందనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ బీజేపీలు రెండు కూడా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పావుగా వాడుకునేటువంటి ప్రయత్నాలు చేస్తాయి. ఎందుకనంటే టీడీపీని తక్కువ చేయాలంటే, టీడీపీ జనసేన కూటమికి భయం ఉండాలంటే, జగన్మోహన్ రెడ్డి పోతే అక్కడ ప్రతిపక్షం లేకపోతే ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ఒకవేళ ఎత్తుకుంటే, చంద్రబాబు తన మద్దతును వెనక్కి తీసుకుంటే బీజేపీకి కాంగ్రెస్కు ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రత్యేక హోదా రాజకీయాలను జగన్ని అడ్డం పట్టుకుని చేసేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఇది మనం చూస్తూనే ఉన్నాం. మరి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనేది కేవలం టీడీపీకి వైసీపీకి రెండింటికి తప్పకుండా వాడుకునే అంశమే తప్ప దానికోసం పోరాటం చేసి సాధిద్దామనే ఆలోచన వీళ్ళకి లేదు. వాళ్ళు సాధించేటువంటి ప్రయత్నం చేస్తే ఇద్దామనే ఆలోచన పైన ఉన్నటువంటి కాంగ్రెస్కు బీజేపీకి లేదనేది ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉన్నాను ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.